యుగ భారత్ న్యూస్కి స్వాగతం. పార్లమెంట్ సమావేశాలు యథావిధంగా జరుగుతున్నాయి. ఇవి నిరంతరంగా కొనసాగించడం కోసం అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంటుంది. దీనిని ఏ విధంగా అయినా సరే అడ్డుకోవాలనేసి ఈ పార్లమెంట్ సమావేశాలు నిత్యం వాయిదా పడాలనేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. 13వ తేదీ దాకా ఈ సమావేశాలు ఏదో ఒక విధంగా జరగనీయకుండా, బిల్లులు అమలు జరపకుండా, ఆమోదించకుండా అడ్డంకులు సృష్టించాలనేది గట్టి ప్రయత్నంలో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. 2-3 రోజుల వరకు కాక్రోచ్ జనతా పార్టీ అయినటువంటి ఆ బొద్దింకల పార్టీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ సమస్యల పరిష్కారం కావడంతో మరో ప్రత్యామ్నాయం కోసం ఎతుక్కుంటున్నాయి. ఇక వాళ్ళకి దిక్కుదోచిన పరిస్థితుల్లో అమిత్ షా క్షమాపణ చెప్పాలి, అయోధ్యలో రామ మందిరం యొక్క విరాళాల విషయం మీద విచారణ జరపాలని, ఇవి రెండు తప్పనిస్తే ఆ పార్టీకి మరో అంశం లేదు. ప్రధానమైనటువంటి బిల్లుల మీద చర్చించడానికి సమయం కేటాయించదు, చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మరో ఒక వివాదంలోకి కాంగ్రెస్ పార్టీ ఇరుక్కున్నది. ఆ వివాదం ఏంటంటే, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లోనూ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో కొంత వ్యతిరేకత రావడం మొదలుపెట్టింది. దీనికి కారణం ఏంటంటే, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA ఈ చట్ట సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏ క్షణంలో అయినా ఆ సవరణ బిల్లుని పార్లమెంట్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఇది సుతరాము కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఎందుకంటే కేరళలో గతంలో అనేక సంవత్సరాల నుంచి విదేశీ నిధులు విచ్చలవిడిగా రావడం, మత మార్పులు జరగడం, మత మార్పులతో పాటు మత కలహాలను సృష్టించడం, హిందూ విభజన తీసుకురావడం, హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, హైందవ ధర్మాన్ని నాశనం చేయాలని చూడడం, ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. ఇవి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తుంటుంది. దానికి కమ్యూనిస్టులు కూడా తోడయ్యారు గతంలో పాలకులుగా ఉన్నప్పుడు. ఈరోజు ఈ బిల్లు రావడంతో వచ్చే అవకాశం ఉండడం కారణంగా కేరళతో పాటు మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గణం ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకించడం కోసం గట్టి ప్రయత్నం చేస్తుంది. గతంలో ఛత్తీస్గఢ్కి విపరీతంగా నిధులు విదేశాల నుంచి రావడం, అక్కడ ఈ గిరిజనులందరినీ కూడా మతం మార్పిడి చేయడం కోసం గట్టిగా ప్రయత్నం చేయడంతో అక్కడ ప్రజలు వ్యతిరేకించడంతో అక్కడ నిధులు రావడం ఆగిపోయింది. ప్రజలు స్వచ్ఛందంగా అక్కడ తిరగబడడంతో ఆ నిధులు కట్టడి జరిగింది, మత మార్పిడులు ఆగడం జరిగింది. ఇప్పుడు ఆ నిధులన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాల వైపు ఎక్కువగా వస్తున్నాయి. అందులో మొదటిది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. వీటిల్లో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, 3వ రాష్ట్రంలో మద్దతు ఇస్తుంది. వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి వ్యతిరేకతని సరిదిద్దుకోవడం కోసం ఈ FCRA చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు జరపనీయకుండా ఉండడం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికోసం ఈ బిల్లు వచ్చినప్పుడు కూడా మళ్ళీ కూడా వాళ్ళు యథావిధిగా పార్లమెంట్ని బాయ్కాట్ చేసే అవకాశం ఉంటుంది, బహిష్కరిస్తారు. దీని మీద చర్చ జరగకుండా ప్రజల్లో ఒక అనైతికతను తీసుకొని వచ్చి ఘర్షణ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా వీళ్ళు చేస్తారు. వీళ్ళకి ఏకసూత్ర కార్యక్రమం ఒకటి, అన్ని మతాలు అనేది పైకి మాత్రమే చెప్తుంటుంది. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్నది కూడా విదేశీ మతతత్వవాదాన్ని, విదేశీ విధానాన్ని అనుసరించడమే వాళ్ళ ఏకసూత్ర కార్యక్రమం. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకునే అలవాటుని కాంగ్రెస్ పార్టీ చేపట్టదు. రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ బిల్లు అమలు జరపకుండా చేయడం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తారు. 2025-26 సంవత్సరాలకి విపరీతమైనటువంటి నిధులు దేశంలోకి వచ్చాయి. అదేవిధంగా 24-25 సంవత్సరాలు కూడా నిధులు వస్తూనే ఉన్నాయి. ఉదాహరణకి ఎత్తుకుంటే ఆంధ్రప్రదేశ్లో 23 సంస్థలు ఉన్నాయి, తెలంగాణలో 41 సంస్థలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా FCRA ఉన్నాయి, బిల్లులు ఇస్తున్నాయి, రసీదులు కూడా ఇస్తున్నాయి. కానీ మత మార్పులకు మాత్రం నిధులు పారడం ఆగటం లేదు. ఏదో ఒక పద్ధతిలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీన్ని అరికట్టడం కోసం గత 4-5 రోజుల నుంచి అమిత్ షా వివిధ రకాల సంస్థలతో చర్చిస్తున్నాడు, క్రిస్టియన్ సంస్థలతో చర్చిస్తున్నాడు,
ఇతర మత సంస్థలతో కూడా చర్చించడం జరుగుతుంది. దీనికి సరైన కోణంలో, సరైన పద్ధతుల్లో భారతదేశ గ్రామీణాభివృద్ధికి విదేశీ నిధులు అడ్డుకట్ట వేయకుండా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే విధంగా నిధులు వస్తే వీటిని అంగీకరించడం కోసం, దీనికి అవసరమైన సవరణలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేవలం మత మార్పిళ్ళ కోసమే ఈ నిధులు తెప్పించుకోవడానికి కొన్ని సంస్థలు ప్రయత్నం చేస్తే, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం చట్టం తేవడం కోసం ప్రయత్నం చేస్తున్న కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితులైనా సరే అడ్డుకోవాలనేటువంటి గట్టి ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దీని మీద వస్తున్నటువంటి చర్చలు ఎవరు విజయం సాధిస్తారో ఎదురు చూడాలి.